ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా కమిటీని ఎన్నుకోవడం కూడా చాలా శుభ సంతోషంగా భావిస్తున్నాం. వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి నేను కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మన చైర్మన్ అయినటువంటి బట్టా నాగేశ్వరరావు గారికి, అలాగే మన పశువులెడ్డి శివగారికి, తాటికొండ ముత్యం జయరావు గారికి, గణలకొండ లక్ష్మి గారికి, వాతాడ గోపికృష్ణ గారికి, ఆదివరకు మంగాదేవి గారికి, అలాగే చింతపేట రామచంద్రరావు గారికి, నగరంపూడి నాగదేవి గారికి, వీళ్ళ నూతనంగా ఇవాళ రెడ్డిపంతులు సత్రంగా ఎన్నికవడం కూడా చాలా శుభమరిగా భావిస్తున్నాం. ఏదైతే రాజానగరం నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో పుష్కర మునుకోడల్లో ఏమవుతుంది, ఆధ్యాత్మికంగా 12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలకి ఇవాళ ఈ కమిటీని ఎన్నుకోవడం కూడా చాలా ఆధ్యాత్మికంగా గుడిని డెవలప్ చేయడానికి కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తుల్ని ఏ విధంగా కూడా ఇబ్బందులు కలగకుండా మేము ఏ విధంగా కమిటీ మంచి వాళ్ళకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆదరణ కలిగించడం, వాళ్ళకి జరిగే జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళ కమిటీ ఎన్నుకోవడం చాలా ఇదిగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏమైతే ఉందో ఎన్డీఏ కూటమి సమర్థవంతంగా పాలన ఎదుర్కొంటూ అవినీతి లేని రాజానగరం నియోజకవర్గం ముందుకు తీసుకుపోతున్నటువంటి మా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే టీడీపీ రుడా చైర్మన్ పొట్టు వెంకటరమణ చౌదరి గారికి, బీజేపీ నాయకులకు అందరికీ కూడా ఈ కూటమి తరపున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కమిటీ ఈ రోజు ఏవైతే ఉందో ఈ రెడ్డిపత్రుల సత్రంగా కూటమి ఎన్నిక అవ్వడం, మొన్న గత లక్ష్మీనరసింహస్వామి మన కార్యక్రమంలో రథోత్సవ కార్యక్రమంలో సుమారుగా 50,000 మందికి భక్తులకి అన్నదానం వితరణ చేసిన దాంట్లో మొట్టమొదటిగా సక్సెస్ అవ్వడం కూడా గొప్ప ఇదిగా భావించాలి. ఆ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని సాక్షాత్తు అందరూ భక్తులందరూ అభిమానిస్తూ, అలాగే దశాబ్ద కాలంలో ఇక్కడ కమిటీని నిర్వహించలేకపోవడం కొన్ని ఇబ్బందులు కలగడం, ఇప్పుడు కమిటీని నిర్వహించి కమిటీని సమర్థవంతంగా పరిపాలన చేస్తూ భక్తులకు అసౌకర్యం కల్పించకుండా కూడా తగు జాగ్రత్త తీసుకునే విధంగా కూడా మా బత్తుల బలరామకృష్ణ గారు నిర్ణయించడం కూడా చాలా శుభపరంగా భావిస్తూ ఈ కమిటీ ఇక్కడ నుంచి ఈ కమిటీ ఏం చెప్తే అది మంచికి డెవలప్మెంట్కి కూడా, ఆధ్యాత్మిక డెవలప్మెంట్కి కూడా ముందుకు పోతుందని చెప్పేసి ఈ కమిటీకి మేము గౌరవంగా సత్కరించడానికి కూడా మేము ఎన్డీఏ కూడా మేము చదివించాం. అలాగే ఈవో గారి కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎన్డీఏ కూటమి నాయకుడికి వచ్చిన నాయకులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. పార్టీలకు అతీతంగా నా గురించి ఇక్కడికి చేసిన నా గ్రామ పెద్దలు, అలాగే నా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడికి నూతనంగా ఎన్నికైన మా తోటి 4 మెంబర్స్కి, అలాగే ఈ గ్రామ కమిటీ నాయకులు శ్రీని గారికి, అలాగే సర్పంచ్ గణేష్ గారికి, అలాగే ఇతర నాయకులు చాలామంది వచ్చింది, అలాగే ఈవో గారికి ముఖ్యంగా ఈవో గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను కూర్చుంటానికి కారణమైన ముఖ్యమైన వారు ఇవి రెడ్డిపంతులు గారికి ముందుగా నా పాదాలు వందనాలండి. ఆయనే కనుక లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉంటాకి ఎటువంటి అర్హత లేదు. అంత గొప్ప మహనీయుడు ఇటువంటి రోజుల్లో లేరు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా నా పాదాలు వందనాలండి. ఈ కార్యక్రమంలోకి ఆయన సహకారం కూడా నాకు ఎంతో ఉంది, నరసింహస్వామి. తర్వాత ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైన కూటమిలో తెలుగుదేశం కూడా చైర్మన్
గుడ్డు వెంకటరామ చౌదరి గారు చాలా సహకారం అందించారు. అలాగే బీజేపీ నాయకులు నీరుకొండ వీరన్ చౌదరి గారు కూడా సహకారం ఎంతో ఉంది. అలాగే ఇతర నాయకులు కూడా తమ సహాయ సహకారాలు అందించారండి. ఇంకా ఈ పదవి రావడానికి ముందుగా మా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా సహకారం ఉందండి. మా ఊరు నుంచే కాదు, ఊరు నుంచే కాదు, గ్రామం నుంచి కూడా చాలా సహకారం అందించి ఈ పదవి రావడానికి ప్రధాన కారణమయ్యారు. అలాగే ముఖ్యంగా మా మండల ప్రెసిడెంట్ అడ్డాల శ్రీని గారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఇటువంటి పదవిలో రావడానికి ముఖ్య కారకులు ఆయన చేసిన సూచనలు బట్టి నేను ప్రతి గ్రామంలో తిరగటం, ఇలా మండలంలో ప్రతి ఊరు తిరగటం, అలాగే అందరూ కూడా నాకు పరిచయం అవడం కూడా ప్రధాన కారణం మన అడ్డాల శ్రీని గారండి. ఆయనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్, అలాగే ధన్యవాదాలు కూడా అండి ఆయనకి. అలాగే గురుకు డాక్టర్ గారు కూడా నాకు ఎన్నో వెలుగులు చెప్పారండి. ఆయనకు కూడా నా స్పెషల్ నమస్కారాలు, ధన్యవాదాలండి. అలాగే ఇతర నాయకులు గణేష్ అన్నయ్య కానీ, అలాగే మన బదిరెడ్డి దొరగారు కానీ, అలాగే సీని గారు కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా, అలాగే నా మిత్రులు టీడీపీ పార్టీ వారు కూడా ఇక్కడ గోపి గారు ఒప్పుకున్నారు, అలాగే శంకర్ సీని గారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నాకు ఇందులో చాలా సహాయం అందించారండి. అలాగే తాటికొండ బుజ్జి గారు కూడా ఆయన సహకారాలు కూడా అందించారు. అలాగే మా పార్టీ తర్వాత ముఖ్యంగా మా పార్టీలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి అండి సీని గారి తర్వాత నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మా జనసేన నా వంతు నా సేన కోఆర్డినేటర్ శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి గారు. ఆవిడ కూడా నేను లేదే కొన్ని కార్యక్రమాలు చేయొద్దు, నాగేశ్వర గారు ఉండాలని చెప్పి సీని గారికి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి ఆవిడ తిరగడమే కాకుండా నాకు కూడా ఎంతో గుర్తింపు తెచ్చే విధంగా ఆవిడ చాలా కార్యక్రమాల్లో నన్ను పాల్గొనేలాగా ఆ వెంకటలక్ష్మి గారు చేశారు. ఆవిడ మా ఊరు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా నాగేశ్వర గారు ఎక్కడ సీని గారికి ఇన్ఫార్మ్ చేసేవారండి. అంత ప్రాధాన్యత ఇచ్చిందంటే నాకు ఆవిడ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో మీకు అందరికీ తెలిసిందే. ఆవిడ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి వెంకటలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఈ పదవి రావడానికి ముఖ్య కారకులు మా రాజనగరం పవర్ స్టార్ భక్తులు బలరామకృష్ణ గారు. నేను ఎక్కడో నా కులం ఏంటో తెలియదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, అయినా కానీ నన్ను తీసుకొచ్చి కోరుకొండలో ప్రధాన సత్రమైన ఈ రెడ్డి సత్రం పందుల్లో చైర్మన్గా నన్ను ఎంపిక చేశారంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం, అలాగే మా జనసేన పార్టీ మీద ఉన్న నమ్మకం, నేను ఆ పార్టీకి కష్టపడి తిరిగినందుకు, లేదంటే మా పక్క గ్రామం ఎలాగో ఆయన ఈ పదవిలో నన్ను కూర్చోబెట్టారంటే ఆయనకి నిజంగా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఎందుకంటే చాలామంది పార్టీలో తిరిగారు ఫస్ట్ నుంచి, కానీ కొంతమందికే గుర్తింపు వచ్చింది. అలాంటి గుర్తింపు రావడానికి ప్రధాన కారణమైన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతాం నాకు చాలా బాధగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంక తప్పగా ఈ కార్యక్రమం ఇష్టం లేకుండా నేను చేయవలసి వస్తుందండి ఈరోజు అనివార్య కారణాల వల్ల. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. కూటమి నాయకులకి, నా తోటి జన సైనికులకి, కార్యకర్తలకి, అన్ని పార్టీల వరకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై విజయాల వెంకటరెడ్డి మంత్రి గారు సత్రంలో మా కమిటీ బోర్డు మెంబర్గా మమ్మల్ని తీర్చినటువంటి మంత్రులు బలరామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి లక్షలాది మంది, వేలాది మంది భక్తులు ఆ తీర్థానికి ఆయన్ని దర్శనం చేసుకోవడానికి కోరుకొని వస్తారండి. వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళందరికీ కూడా కళ్యాణానికి వచ్చే భక్తులకు, స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ప్రసాదాలు, అన్న ప్రసాదాల నిమిత్తం ఈ యొక్క సత్రం, ఈ రెడ్డిమంత్రి గారి సత్రంని ఇక్కడ జరిగే భోజనాలకి, అన్నప్రసాదాలకి ముఖ్యంగా మా రాజనగరం నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి భక్తుల బలరామకృష్ణ గారు మా కమిటీని ఆదేశించి భక్తులకు భోజనాలన్నీ కూడా సక్రమంగా చేరేటట్టుగా అన్నీ కూడా శుచిగా శుభ్రంగా ఉండేటట్టుగా పెళ్లి భోజనాలు ఎలాగైతే ఉంటాయో అలాగే కూడా ఈ స్వామివారికి పెళ్లి భోజనాలు ఇలాగ కంటిన్యూషన్గా ఏదో 5 రోజులు కూడా సక్రమంగా పొద్దున సాయంత్రం కూడా జరగాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారండి. అలాగే ఆయన 3-4 దఫాలుగా ఈ 5 రోజులు కూడా 10 రోజులు కూడా వచ్చి ఆయన
అదే కాకుండా ఈ అన్నప్రసాదాలు రుచులు కూడా ఆయన జనాలతో పాటు భక్తులతో పాటు ఆయన కూడా కూర్చుండి బలరామ కృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా జనాలతో పాటు కూర్చుండి భోజనం చేసి ఈ రోజు భోజనం ఎలాగుంది, ఉదయం భోజనం ఎలాగుంది, నైట్ భోజనం ఎలాగుంది అలా చూసుకుంటూ ఆయన ప్రతిరోజు కూడా ఈ 5 రోజులు కూడా సక్రమంగా మనం సాగించారండి మా కమిటీ ద్వారానే. ఈ కమిటీ వేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏ లోటుపాట్లు లేకుండా భక్తులకు అన్నదానం చేయడానికని స్పెషల్గా ఎమ్మెల్యే గారు ఇచ్చారండి. అదే కాకుండా గతంలో ఈ సత్రంలో జరిగే భోజనాలు ఏదైతే ఉన్నాయో దానికంటే రెట్టింపు గతంలో జరిగినటువంటి భోజనాలు తీర్థానికి జరిగే భోజనాలు రెట్టింపు ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు చేయించారండి. చేయించి అద్భుతంగా సాగించారండి. ఈ ఎమ్మెల్యే గారికి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం భగవంతుని ఆస్తులు కుక్క వల్లే కాపాడుతుంది. మీ మంత్రి గారికి వెళ్ళాం, బీజేపీ మంత్రి గారు కొడుతూ ఉండేవారు ఆయన. మా ఊరు డిస్ట్రిక్ట్ వెళ్తే ఏమంటే చేయదు కదా, ఈ దేవస్థానం మధ్యనే మీరు భూములు కుక్క వల్లే కాపాడుతుంది కాబట్టి దేవుడు ఆస్తులు కాపాడడం మా బాధ్యత అన్నది. అలాగే ఇప్పుడు అందరూ కూడా 160 ఎకరాలు ఎత్తుంది. ఎక్కడుంది
థ్యాంక్ యూ.